సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక అక్షరాల పంట. గుండె గుమ్మిలో అక్షరాల పంట నిల్వ. తాలు పొల్లు మొదలే చెరిగేశ. స్వచ్ఛమైన గాలిలో మెలకువగా పంట. ఇంటిల్లి పాదిని ఆదుకునే విద్య అదే. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడానికి, తప్పులను తలదించుకునేలా చేయడానికి నిర్భయంగా నిలబడుతున్నవే. అందరి మెదళ్లలో వెలుగులు నింపడానికి అక్షరాలు ఉపన్యాసాలయ్యాయి, పాటల తోటలయ్యాయి, మాటు వేసిన గెరిల్లా పద్యాలయ్యాయి. శ్రమతో సారవంతమైన శరీరాల తయారీకి ఉపకరణాలు. పూర్వకాలం పునాదులలో స్త్రీలు విద్యకు ఆమడ దూరం. జ్యోతిరావు పూలే అనుచరులెందరో పూడ్చేశారు ఆ పునాదులను సాహసంతో. త్యాగాలు చేశారు, నాలుకలపై కసరత్తు చేశారు. మోడుబారిన ఆలోచనలకు పెట్టారు పదును. క్రమంగా అయ్యాయి అక్షరాలు నేర్చుకునేవారి సొంతం. ప్రభుత్వ బడులైనా చాలు దారిదీపం కావడానికి. పక్కదారి పట్టని చురుకైన మెదళ్లకు చదువుల చందనాల పూత లోకమంతా. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత అంశం విశ్రాంతి, నా శీర్షిక కష్టానికి బహుమతి. నిరంతర శ్రమకు నిజమైన మిత్రుడు మరో మైలురాయికి నాంది. పగలంతా పడిన కష్టానికి రాత్రి ఇచ్చే బహుమతి. కొత్త కొత్త ఆవిర్భావాలకు కొండంత అండగా నిలుచు. మంచి మంచి ఆలోచనలకు మద్దతుగా దారిచూపు. విశ్రాంతి ఎరగనిది ప్రకృతి మాత్రమే. పగలు రేయి అదే పనిగా విరామం ఎరగని విసనకరలా ఊగుతుంటుంది. సూర్యచంద్రులు, నక్షత్రాలు, గాలి విరామం ఎరగవు. నీరు కొంతవరకు నదులలో పారుతూ సముద్రం చేరగానే సేదదీరుతుంది. పారిశ్రామికత పెరిగాక మనిషి కూడా పరుగులంఘించుకున్నాడు. పక్కవారిని పట్టించుకోవడం మానేశాడు. విశ్రాంతి తీసుకుంటేనే శరీరం, మనసు ప్రశాంతత పొంది తదుపరి మరింత ఉత్సాహంతో పనిలో లీనమయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నా పేరు గజవెల్లి శ్రీనివాసాచారి. అంశం ప్రతిస్పందన. శీర్షిక ట్రాఫిక్ పరిష్కారాలు. నేడు హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ కష్టాలు, ప్రయాణికులకు ప్రత్యక్ష నరకాలు. ఉద్యోగస్తులు, విద్యార్థుల విలువైన సమయమంతా ప్రయాణానికి వెచ్చిస్తున్న దృశ్యాలు. అంబులెన్స్కు దారి ఇవ్వని వాహనాలు. గచ్చిబౌలి వంటి రద్దీ ప్రాంతాల్లో ఎన్నో వాణిజ్య మల్టీప్లెక్స్ సంస్థలు. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు పరిష్కారం సూచించిన రాజకీయ కారణాలతో ఆచరించని చిత్తశుద్ధి కరువైన ప్రభుత్వాలు. రద్దీ సమయాల్లో కార్పూలింగ్, బైక్ షేరింగ్, ఆర్టీసీ, మెట్రో సేవల వినియోగంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం. పోలీసు శాఖకు చలాన్లపై దృష్టి. రోడ్లపై గుంతలతో ఎన్నో ప్రమాదాలు. స్పందించని సంబంధిత అధికారులు. ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి అమలు చేస్తే అందరికీ శ్రేయస్కరం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. నా శీర్షిక త్యాగధనుడు. మనువాదపు ఊడల్లో విలాసంగా ఊయలుగు కుటిల కులతత్వం. బ్రాహ్మణత్వపు బేకర తుపానులో అస్తిత్వాన్ని కోల్పోయిన అంటరానితనం. పురుషాధిక్య పాదరక్షల కింద చదువు సంధ్యలు లేక
శలభాల్లా నలిగిపోతున్న ఆడతనం, మూఢత్వపు మూల స్తంభాలపై పేక మేడలాంటి జాతి నిర్మాణము, అప్పుడే వెలుగుల లోకానికి సాహసంతో బాటలు వేసిన మహోన్నత వ్యక్తిత్వం. అరాచకం హద్దుమీరినప్పుడు, అన్యాయం అందలమెక్కినప్పుడు, పెత్తందారీతనం వేళ్ళూనినప్పుడు పుడతాడో మహాపురుషుడు. అతడే జ్యోతిరావు పూలే. జాతిని జాగృతి చేయడం కోసం విద్య అనే అస్త్రాన్ని ప్రయోగించి జీవితాన్ని అర్పించిన త్యాగధనుడు. అతనికి అభివాద చందనాలు. అందరికీ ధన్యవాదములండి. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మలత నరహరి, చెర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం స్వేచ్ఛా కవిత. నా కవితా శీర్షిక వసంతమా. చెంతకు చేరమంటే వగచేవెందుకు, నీకు నాకు నడుమ ఎప్పుడూ ఈ దూరం ఎందుకు, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన చేరువకు రావడం లేదెందుకో మరి వసంతం. ఎల్లప్పుడూ శిశిరమే అయితే వసంతాగమనం ఎప్పుడో జీవికకు, ఆశగా ఎదురు చూస్తున్న ఆమనికై, శిశిరంలో ఆకులు రాల్చిన చెట్లన్నీ చిగురించవా అని. సమయం ఎంత కావాలో మరి ఎదురు చూపులు ముగిసేందుకు, ఇంకెన్ని ఉగాదులు ఉషస్సులు రావాలో, బతుకు పయనంలో తూర్పు రేఖలు విచ్చుకుని ఆహ్లాదంతో జీవితాన్ని ఆస్వాదించే అందమైన ఉదయాలు రావడానికి. బ్రతుకు పడమటి సంధ్య వైపుకు వాలే సమయం వస్తున్నా ఇంకా ఇంకా ఆశల ఉషోదయాలకై ఎదురుచూపులేనా వసంతమా. జీవకళను కోల్పోతున్న గృహసీమలకు అద్దలేవా కాస్త పచ్చదనాన్ని హరితవనాల నుండి అరువుగానైనా సరే తెచ్చి. నవ వసంతమా, నమ్మకమియ్యలేవా బీటలు బారుతున్న బంధాలను హృదయపు లోలోతుల చెమ్మతో బతికిస్తానని. ధన్యవాదాలండి. నా పేరు రాణి పార్థిబన్, ఊరు చెన్నై. ఈరోజు నా కవిత శీర్షిక కలియుగ వైతరిణి. నేల ఏనినట్లు జనం ఉరుకులు పరుగుల జీవితం, పిల్లల బడులు, పెద్దల ఆఫీసులు, ఆడమగ ఉద్యోగాలు, దూర ప్రయాణాలు, పెరిగిన జనంతో ఊరు కూడా చివరి వరకు సాగిపోయింది. భుక్తికి బయలుదేరాలంటే తప్పదు ప్రయాణం. అందరికీ కావాలి వాహనం. దాంతో ఊరంతా రద్దీ. కాకులు దూరని కారడవులు అనుకున్న రోజులు, సైకిల్ కూడా దూరలేని దారులు ఈ రోజులు. బడికి ఆలస్యం, ఆఫీసుకు ఆలస్యం, అత్యవసరంగా వెళ్ళవలసిన అంబులెన్స్కు కూడా ఆలస్యం, వాటికి కూడా మూసుకుపోతున్న దారులు. ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు, కానీ ట్రాఫిక్లో చిక్కుకుంటే రైలు వెళ్ళిపోయిందిరా అన్న మాటే మిగులు. ట్రాఫిక్ అంటే పద్మవ్యూహం, ఆగితే బయటకు రాదు వాహనం. ముగింపేమిటి ఈ చర్చకు? ఆటోల్లో కూరేసి బడికి వెళుతున్న బళ్ళు, కొత్త రకం బండితో రాకెట్లాగా దూసుకెళ్తున్న వాహనాలు, ప్రమాదాలను బొట్టు పెట్టి పిలుస్తున్నట్లు ఉన్న ట్రాఫిక్ జామ్లు. ఇవన్నీ తీరాలంటే దగ్గరున్న బడి కోసం ఆలోచించవచ్చు. ఇంకొన్ని ఓవర్ బ్రిడ్జ్లు ఉంటే బాగుంటుంది. మెట్రో రైళ్లు ఎక్కువ చేస్తే పరిస్థితి మెరుగవుతుందేమో. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతి వారు ఆలస్యంగా బయలుదేరి దూసుకుపోకుండా కొంచెం ముందుగా బయలుదేరితే కాస్త రద్దీ తగ్గచ్చు. బడులకు ముందు, వ్యాపారాలకు వెనక, ఆఫీసులకు ఒకసారని సమయాలు మారిస్తే
కొంతవరకు ట్రాఫిక్ చీమనడక కాస్త ఊపందుకోవచ్చు, బయటపడవచ్చు. నమస్కారం. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. స్వేచ్ఛా కవిత అనే అంశం పైన మాటే మంత్రము అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను. ఆకాశాన్నంటే సౌధంలో ఉన్న, ఆకులు కప్పుకున్న పూరి గుడిసెలో ఉన్న నిన్ను నిన్నుగా కొలిచే సాధనం నీ నోట పలికే సద్వాక్యం. భూమి పొరల్ని చీల్చుకొని చొచ్చుకొని వచ్చే విత్తనంలా నీలో మంచి మాట మాత్రమే చెట్టులాగా ప్రాణం పోసుకోవాలి. ఎదురుగానే ఉన్న, ఎక్కడో నీవున్న అనుబంధాలను పెంచేది నీ మాటే, దూరాన్ని తగ్గించేది నీ పలుకులోని సుసౌందర్యమే. మనలోని మాటే మంత్రమవ్వాలి, పరుల ఆనందానికి కారణమవ్వాలి, నీ ప్రశాంతతకు ఆయుధమవ్వాలి, నీ జీవితానికి ఆలంబనవ్వాలి. ఆ నలుగురు నీతో ఉండాలన్నా, తోడుండాలన్నా మనసులోని మంచి మాట మల్లె పువ్వులా విరబూయాలి, హృదయ సౌందర్యానికి ఆయువై నిలవాలి. జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు సార్. సభకు నమస్కారం. నా పేరు రాచల్ల సులోచన. ప్రతిస్పందన కార్యక్రమంలో నా కవితా శీర్షిక కర్తవ్య పాలన. శాసనసభలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అడుగుపెట్టిన విద్యావేత్తలు ప్రజా సమస్యలపై చర్చించి, సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికి శోధించి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలి. ఒకరిపై ఒకరు దోషులకు దిగకుండా ఎంచుకున్న ప్రజల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ కర్తవ్యం తమ భుజస్కంధాలపై ఉందనే సత్యాన్ని మరవద్దు. చట్టసభలలో ప్రతి నిమిషం విలువైనదని గ్రహించి కాలయాపన చేయక సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే నీటి, ఆర్థిక ఇబ్బందులపై తక్షణం స్పందించి వారి కోరికలను, వారి ఆశలను తీర్చే గురుతరమైన బాధ్యత ప్రజాప్రతినిధులపై మోపబడిందనే సత్యాన్ని గ్రహించి విలువైన సభా సమయాన్ని వృధా చేస్తూ సభలు నిరవధికంగా వాయిదా పడేలా చేసే ఆరంభశూరులు ఉంటే ప్రజా సమస్యలు తీర్చేది ఎవరు? వ్యక్తిగత ప్రయోజనాలు విడనాడి స్వార్థాన్ని పక్కకు నెట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కర్తవ్య పాలనకి బాధ్యత వహిస్తూ మహనీయమైన, విశిష్టమైన బాధ్యత మీ భుజస్కంధాలపై ఉందనే విషయాన్ని మరవద్దు. అందరికీ ధన్యవాదములు. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానం కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదం.